క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 రిలీజ్ అయింది. దుబాయ్లో జరిగిన COP28 సైడ్ లైన్స్లో ఈ ఇండెక్స్ రిలీజ్ చేశారు. దీనిలో భారత్ ర్యాంక్ 7th, లాస్ట్ ఇయర్ 8th ర్యాంక్లో ఉండేది. ఒక ర్యాంక్ మెరుగుపడింది భారతదేశానికి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకు ఖాళీ, ఎవరికి రాలేదు. తర్వాత డెన్మార్క్, ఎస్టోనియా, ఫిలిప్పీన్స్ 4, 5, 6 స్థానాల్లో ఉన్నాయి. ఇండియా 7వ స్థానంలో ఉంది. ఇండియా తర్వాత 8వ స్థానంలో నెదర్లాండ్స్, 9వ స్థానంలో మొరక్కో, 10వ స్థానంలో స్వీడన్. G20 దేశాల్లో క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా టాప్ స్థానంలో ఉంది. ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది జర్మన్ వాచ్ వాళ్ళు 2005 నుంచి ఇస్తున్నారనమాట. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది జర్మన్ వాచ్ మెయిన్గా ప్రిపేర్ చేస్తే, వాళ్ళతో పాటు ద న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్, క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ వీళ్ళందరూ కలిసి చేస్తారు. 2005 నుంచి ఇస్తున్నారనమాట. దాదాపు 63 దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్ యొక్క క్లైమేట్ అంటే వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకున్నారు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ తగ్గించడానికి, ఇవన్నీ స్టడీ చేసి ఇస్తారనమాట. ఈ 63 దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్ కలిపి గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో 90% వాటా వీళ్ళదే. అంటే కర్బన ఉద్గారాలు ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్కువ చేస్తారనమాట. ఈ దేశాలన్నింటిలో వీళ్ళు ఏమేమి యాక్షన్స్ తీసుకున్నారో చూసి అప్పుడు క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ చేస్తారు. అయితే ఇండియా రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్ ఎక్కువగా మీట్ అయ్యి, తర్వాత ఇండియా ఏదైతే ప్యారిస్ డీల్లో చేసిందో, ఏదైతే ప్రామిస్లు చేసిందో వాటన్నిటి పట్ల యాక్షన్ తీసుకుంటుంది. దాంతోపాటు లాంగ్ టర్మ్ పాలసీస్ కూడా ముందుకు తీసుకెళ్తుంది. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ తగ్గించడానికి చాలా చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఇండియా ర్యాంక్ బాగా మెరుగుపడిందంట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 4 కేటగిరీస్ ఉన్నాయి. అంటే 4 అంశాలు చూసి ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని తయారు చేస్తారనమాట. ఒకటి, ఆ దేశం యొక్క గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, దానికి 40% స్కోర్ ఇస్తారు. తర్వాత ఆ దేశం యొక్క రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్ 20% స్కోర్ ఇస్తారు. తర్వాత ఆ దేశంలో ఎనర్జీ యూజ్ 20% స్కోర్ ఇస్తారు. ఆ దేశంలో క్లైమేట్ పాలసీ 20% అనమాట. మొత్తం 4 వేరియంట్స్, 4 కేటగిరీస్ చూసి ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ తయారు చేస్తారు. ఒకటి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, రెండోది రెన్యూబుల్ ఎనర్జీ, మూడోది ఎనర్జీ యూజ్, నాలుగోది క్లైమేట్ పాలసీ సంబంధించి అనమాట. అయితే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎమిషన్స్ పెద్దగా తగ్గలేదని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. భారతదేశంలో మాకు తెలుసు దాదాపు 140 కోట్ల జనాభా ఉంది. పర్ క్యాపిటల్ ఎమిషన్స్లో భారతదేశం పర్ఫార్మెన్స్ అంటే ఓవరాల్గా భారతదేశంలో కూడా గ్రీన్ హౌస్ ఎమిషన్స్ ఉన్నా కానీ పర్ క్యాపిటల్లో చూసుకుంటే కనుక ఇంత జనాభాకి మనం తక్కువగానే ఎమిట్ చేస్తున్నామంట. మనం చైనా చూస్తే చైనా 51st ర్యాంక్ అనమాట. తర్వాత అమెరికా 57th ర్యాంక్, జర్మనీ 14th ర్యాంక్, యూకే 20th ర్యాంక్, జపాన్ 58th ర్యాంక్, కెనడా 62nd ర్యాంకు, రష్యా 63వ ర్యాంకు. సో వీళ్ళందరి మీద ఇండియా చాలా బెటర్గా పర్ఫామ్ చేసిందని కూడా అంటున్నారనమాట. ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది దేశాలు జాతీయంగా అంతర్జాతీయంగా ఏదైతే ప్రామిసులు చేశాయో అవన్నీ నిలబెట్టుకున్నాయా లేదా అని చెప్పి, అదేవిధంగా జాతీయంగా అంతర్జాతీయంగా క్లైమేట్కి సంబంధించిన పాలిటిక్స్ అంటే ఏదైతే డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ వీళ్ళందరూ ప్రామిసులు చేశారో, ఏదైతే వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారో వాటన్నిటి గురించి కూడా ఇక్కడ అంచనాలు మనకు కనిపిస్తుంటాయి. ఓవరాల్గా CCPI అనేది ఇట్ యూజెస్ ఎ స్టాండర్డైజ్డ్ ఫ్రేమ్వర్క్ టు కంపేర్, ఇట్స్ కంపేర్ టు చార్ట్ లాగా కూడా మనం చూడొచ్చు. CCPI అనేది ఒక స్టాండర్డైజ్డ్ ఫ్రేమ్వర్క్ టు కంపేర్ హౌ దీస్ కంట్రీస్ ఆర్ పర్ఫార్మింగ్ ఇన్ క్లైమేట్ చేంజ్ ప్రామిసెస్. క్లైమేట్ చేంజ్ని ఆపడానికి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించడానికి, గ్లోబల్ క్లైమేట్ మనం చూస్తే టెంపరేచర్ లెవెల్స్ 1.5 degrees కన్నా ఎక్కువ పెరగకుండా ఉండటానికి ఈ దేశాలు ఎలా కృషి చేస్తున్నాయి కూడా అనమాట. అయితే ఇండియాకి ఇంకా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది. కాకపోతే మనకున్న ఎనర్జీ రిక్వైర్మెంట్స్లో ఇంకా మనం కోల్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాం, ఆయిల్ అండ్ గ్యాస్ మీద మనం ఎక్కువ డిపెండ్ అవుతాం. వీటన్నిటి వల్ల కూడా మనం ఇబ్బంది పడుతుంటాం అనమాట. సో ఇండియా నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్లో బాగా పర్ఫామ్ చేయటం, రెన్యూబుల్ ఎనర్జీలో ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతున్నాం మనం ఆల్రెడీ. తర్వాత మన డొమెస్టిక్గా చాలా లాస్ తీసుకొచ్చాం, పాలసీస్ తీసుకొచ్చాం క్లైమేట్ పరంగా మనం బెటర్గా పర్ఫామ్ చేయడానికి. సో మనం క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇంప్రూవ్ అయ్యాం, ఇంకా ఇంప్రూవ్ అయ్యే స్కోప్ కూడా ఉంది.